బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బాయిన్సాలో బీజేపీ అలాగే ఎంఐఎంకి రెండిటికి భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇరు పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చారు మున్సిపాలిటీకి సంబంధించిన రిజల్ట్స్లో. ఇటు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల హవా నడుస్తుంది. మొత్తంగా 26 వార్డుల్లో కాంగ్రెస్ 1 స్థానం, బీజేపీ 6 స్థానాలు, ఎంఐఎం 12 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. ఇటు బైన్సాలో బీజేపీకి తక్కువ స్థానాలు రావడానికి కారణాలు ఏంటి? జై శ్రీరామ్ నినాదం ఇక్కడ వర్కౌట్ కాలేదా? ఇటు బలంగా ఉన్న బీజేపీ ఇలాకాలో ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలవడానికి కారణాలు ఏంటి? ఒకప్పుడు ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న బైన్సా ఎందుకు ఇప్పుడు ఆటంకం వచ్చింది? ఇటు మ్యాజిక్ ఫిగర్ని ఎందుకు రీచ్ కాలేకపోయింది అంటూ ఇటు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో పక్కన ఇటు ఎమ్మెల్యే రామారావు పటేల్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారా? స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారడం దేనికి సంకేతం? ఇటు బైన్సాలో చైర్పర్సన్ స్థానం ఎటువైపు వెళ్ళబోతుంది? ఇటు చైర్పర్సన్ పీఠానికి 2 సీట్లు దూరంలో ఎంఐఎం ఉంది. ఇటు మజ్లిస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతోనే తిరుగుబాటు చేశారు ఇద్దరు రెబల్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు వీరిద్దరితో పాటు ఇటు కాంగ్రెస్ మద్దతు కోసం ఎంఐఎం ప్రయత్నాలు చేస్తుంది. అలాగే 3 మద్దతు ఇస్తే బైన్సాలో ఎంఐఎం చైర్పర్సన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఇటు ఎంఐఎంకి మెజారిటీ రాలేదు బైన్సాలో. గతంలో మనం చూస్తే 2020లో 15 సీట్లు సాధించిన ఎంఐఎం 3 సీట్లు తగ్గి 12కు మాత్రమే పరిమితమైంది. అలాగే బీజేపీ కూడా గతంలో 2020లో మనం చూస్తే కనుక 9 సీట్లను సాధించింది బీజేపీ. ప్రస్తుతానికి ఈసారి 6 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. బీఆర్ఎస్ ఖాతా గతంలో 2020లో ఖాతా తెరవలేదు, ఇప్పుడు కూడా ఖాతా తెరవలేదు. కాంగ్రెస్ 2020లో ఖాతా తెరవలేదు, కానీ ఈసారి కాంగ్రెస్ 1 సీటును సాధించింది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇక్కడ హంగ్ సిట్యువేషన్ ప్రస్తుతానికి నెలకొని ఉంది. ఇటు ఎంఐఎం పావులు కదుపుతుందా? అలాగే ఇటు బీజేపీ కూడా ఇండిపెండెంట్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా? క్యాంపు రాజకీయాలు ఆల్రెడీ మొదలయ్యాయా? ఒకసారి మనం చూస్తే కనుక ఎంఐఎంకి 2 సీట్లు తక్కువ పడుతున్నాయి మ్యాజిక్ ఫిగర్ని అందుకోవడానికి. 26 మొత్తంగా ఉన్న వార్డ్స్, 26లో ప్రస్తుతానికి 12 స్థానాలు మాత్రమే ఎంఐఎం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 14ని రీచ్ అవ్వడానికి 2 స్థానాలు కావాల్సిందే. సో చైర్పర్సన్గా ఎలెక్ట్ అవ్వాలి అంటే ఇటు ఎంఐఎంకి సంబంధించిన అభ్యర్థి ఇంకో 2 స్థానాలు కావాలి. మొత్తం మీద ఇండిపెండెంట్ క్యాండిడేట్సే ఇప్పుడు కింగ్ మేకర్స్. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మరి గతంలో ఇటు ఎంఐఎంకి సంబంధించిన రెబల్స్ కూడా ఉన్నారు, అలాగే బీజేపీకి సంబంధించిన రెబల్స్ కూడా ఉన్నారా? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవి నాయక్ ఉన్నారు. రవి నాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి నాయక్, చెప్పండి, ఫర్ ద ఫస్ట్ టైం మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా ఎంఐఎం 15 సీట్లు 2020లో సాధించింది. ఇప్పుడు 2026లో 12కు మాత్రమే పరిమితం అయిపోయింది. ఎందుకు 12కు మాత్రమే పరిమితం అయిపోయింది? ఎట్ ద సేమ్ టైం ఇటు బీజేపీ కూడా గతంలో 9 స్థానాలు ఉంటే ఇప్పుడు 6 స్థానాలు మాత్రమే. ఈ సీట్లు తగ్గడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఎస్ కళ్యాణ్, కొంత బైన్సా ప్రజలు మార్పు ప్రధానంగా ఇదంతా మార్పుకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. 26 డివిజన్లు ఉన్న బైన్సాలో ఇప్పుడు స్పష్టమైన మెజార్టీ ఎవరికి రాలేదు. ఇటు ఎంఐఎంకు ఒక రకంగా చుక్కెదురైంది. బీజేపీ కంచుకోట కొంత కదిలిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజల్లో ఒక భావన అయితే వచ్చినట్టు చాలా క్లియర్ గా కనబడుతుంది. గతంలో పోటాపోటీ ప్రచారాలు చేసే ఇరు పక్షాల పార్టీలు ఇప్పుడు ఆ పార్టీలు చేసిన ప్రచారాలు పనిచేయలేదని క్లియర్ గా చెప్పుకోవచ్చు. బైన్సా ప్రజల్లో మార్పు వచ్చింది. ఒక రకంగా చైతన్యంగా ఈసారి ఓటింగ్ చేసిన పరిస్థితి కనబడింది. ఎవరికి పక్కా మెజార్టీ లేదు. అయితే దీంట్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు 7గురిది చాలా కీలక పాత్ర ఉండబోతుంది. మళ్ళీ చెబుతున్నాను, 7 ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా కీలక పాత్ర ఉండబోతున్నారు. అయితే 12 మంది ఎంఐఎంకు, 7 ఒకవేళ సపోర్ట్ చేస్తే ఎంఐఎం చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే అంశం కనుక చూసినట్టు కనుకైతే ఇటు 7, అదేవిధంగా కాంగ్రెస్ 1, ఇటు బీజేపీ 6 కలిపి ఎక్స్ అఫీషియల్ ఎవరైనా మ్యాచ్ అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎంను పీఠం ఎక్కించే పరిస్థితి కూడా ఉండదు. అయితే చేంజెస్ వస్తాయని చెప్తున్నారు. అయితే దీనికి అన్నిటికీ మార్పేంటి? జై శ్రీరామ్ నినాదం ఈసారి పనిచేయలేదా? అటు ఎంఐఎం పార్టీ నేరుగా సభలు సమావేశాలు పెట్టి మనని ఎవరు మెసిలించలేరు, మనమే అన్ని అని చెప్పే గత సభల్లో ఇప్పుడు
అటువంటిది ఏది ప్రజలు పట్టించుకోలేదు. జై శ్రీరామ్ నినాదాలతో మీటింగులు పెట్టినా అక్కడ స్పందన లేదని ప్రజల్లో పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇది మనం చెప్పేది కాదు, ఏ ఒక్కరిని ఉద్దేశించి ఈ వార్త చెప్పట్లేదు. నిన్నటి రిజల్ట్ ఏదైతే ఉన్నదో మున్సిపల్ రిజల్ట్ చాలా క్లియర్ గా ఇటువంటి జవాబు చెప్పింది. అది ఓటు హక్కు ద్వారానే అక్కడ పరిస్థితుల ప్రభావాలను పరిస్థితులను మార్చే ప్రయత్నం జరిగింది. ఈ ఏదైతే నిన్నటి అంశం ఉందో ఇట్లా బహింస చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కొన్ని పరిస్థితుల్లో 25 స్థానాలు 17 స్థానాలు 20 స్థానాలు ఉండే కొన్ని పార్టీలు, అటువంటి పార్టీలు ఇప్పుడు కనీసం 12 డిజిట్కు పడిపోవడం, ఇంకా తగ్గడం, గ్రాఫ్ తగ్గే ప్రమాదం ఉండడం, ఇటాలి ప్రధాన అంశాలు కొంత చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ బైన్సాలో ఇప్పుడు ఉద్గంఠత నెలకొంది. హంగు ఏర్పాటు చేయబోతుందా? ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడం హంగ్ ఏర్పాటు చేయబోతుందా, లేదంటే మహా గఠబంధన్ అనే పేరుతో ఇంకా ఇతర ఏదన్నా పార్టీలు అన్ని కలిసి అక్కడ మేయర్ ఆడ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందా? చైర్పర్సన్ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్ రవినాయక్, ఇప్పుడు 7 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటు మొగ్గు చూపించే అవకాశం ఉంది? ఇటు బీజేపీకి సైడ్ కానీ లేకపోతే ఎంఐఎంకి, అంటే గతంలో వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీస్కి అసోసియేటెడ్ ఉన్నారా? వాళ్ళు ఎటు సైడ్ మొగ్గు చూపించే అవకాశం ఉంది? కళ్యాణ్, ప్రధాన సమస్య అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ క్యాండిడేట్ల మధ్య సఖ్యత లేకపోవడం, సెలక్షన్ లో సరిగ్గా లేకపోవడం, బైన్సా మున్సిపాలిటీని పట్టించుకోకపోవడం, దీంతో పాటు ఒక రకమైన ఆ వివాదాలతో ఆరోపణలతో ఆడ కాలక్షేపం చేసే ప్రయత్నం చేశారని ఒక పెద్ద చర్చ ఉంది. అభివృద్ధి పట్టించుకోలేదు, ఇద్దరు వర్గాలుగా విభజించే ప్రయత్నం చేశారు, దానివల్ల నష్టం జరిగింది. పూర్తి స్థాయిలో క్యాండిడేట్ సెలక్షన్ లో నష్టం జరిగిందని కొంత చర్చ జరిగింది. ఎవరైతే ఇండిపెండెంట్